హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ చాష్ అయితే చూడండి. దీనికి ఆల్రెడీ కరెంట్ వెల్డింగ్ అయితే చేయించారు. అక్కడ అయినా కూడా సిలిం అయితే వచ్చేసింది. కరెంట్ వెల్డింగ్ చేయించినా కూడా మొత్తం అక్కడ చాష్ అనేది సిలిం తినేసి చూడడానికి గలీజ్గా అయితే ఉంది. బైక్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కానీ లుక్, కానీ అక్కడికి వస్తలకి మాత్రం మనకి చూడడానికి ఇబ్బందిగా అయితే ఉంది. అందుకని మనం గ్యాస్ వెల్డింగ్ దగ్గరకు వచ్చి దానికి సరిపోయే ఒక రేక్ అయితే అక్కడ పెట్టి వెల్డింగ్ అయితే చేయించడం అయితే జరుగుతుంది. అన్న ఆల్రెడీ అయితే దానికి సరిపోయేలా ఒక రేక్ అయితే కట్ చేసుకున్నారు. ఆ రేక్ కట్ చేసుకొని మొత్తం ఈ రేక్ అయితే ఏది ఉందో మనకి ఆ చాసి ఇనుములకైతే కలిసిపోవాలి. కాబట్టి మనం రేకు అలాగే పైన పెట్టించామంటే లుక్ ఉంటుంది, కానీ ఇనుము అనేది అంత స్ట్రాంగ్గా ఉండదు. కాబట్టి మొత్తం కరగదీసి అన్న వచ్చేసి నేను ఈ చాసి లేకైతే ఇదే రేకునైతే కలిపేస్తా అని చెప్పారు. మనకు అప్పుడైతేనే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, సిలిం తినకుండా నెక్స్ట్ అని అయితే చెప్తే సరే అన్ననే మనం కూడా చెప్పాం. ఏమంటే చూడడానికి మొత్తం వెల్డింగ్ చేసిన తర్వాత కాస్త గుంతలు అయితే కనిపిస్తుంది. మీరైతే చూడండి. మళ్ళీ ఇలా లుక్ అనేది దెబ్బ తినకూడదు అనే ఉద్దేశంతో మనం ఒక ఎంసిల్ అయితే తీసుకొని దానికి లెవెల్గా మనకు అలా గుంతలు కనిపించకోకుండా దాన్ని లెవెల్గా అయితే పెట్టడం అయితే జరుగుతుంది. చూడడానికి చేసి ఏమాత్రం దెబ్బ తినలేదు అనేలా కనిపించాలనే ఉద్దేశంతో మనం ఆ విధంగా అయితే పెడుతున్నాం. పెట్టిన తర్వాత స్ప్రే కొట్టామంటే మనకి నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మీరైతే చూడండి. ఎంసిల్ పెట్టిన తర్వాత మనం లైట్గా స్ప్రే అయితే టచ్ చేయడం అయితే జరుగుతుంది. మనకు ఆ ఎంసిల్ అనేది కనిపించకూడదని. మనకి ఎప్పుడైనా కూడా చాసి ఇలా తుప్పు పడుతుందంటే వెంటనే వెల్డింగ్ చేయించుకున్నారంటే తక్కువలోనే మనకి చాసి కూడా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అలాగే నెక్లిట్ చేసే కొద్దీ మనకి సిలిం మొత్తం తినే అవకాశం అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.